దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించిన మరో తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు మన అంశము తుఫానులో నిద్ర. తుఫానులో నిద్ర, ఈ రెండు పదాలు కూడా తుఫాను నిద్ర అనేవి ఆల్మోస్ట్ వ్యతిరేకమైనటువంటి భావాలను మనకు గుర్తు చేస్తాయి, లేక సజెస్ట్ చేస్తాయి. తుఫాను అనేది కలవరానికి, ఆందోళనకు, అలజడికి, భయానికి సూచనగా ఉంటే, నిద్ర అనేది ప్రశాంతతకు, నెమ్మదికి, సమాధానానికి, సంతోషానికి, రిలీఫ్కి సూచనగా ఉన్నది. అయితే ఇవి రెండు కలిసి ఒక స్థలంలో ఉండడం అనేది చాలా ఆశ్చర్యమైనటువంటి సందర్భం. తుఫాను, నిద్ర రెండు వ్యతిరేకమైన సందర్భాలు, రెండు ఒకే స్థలంలో, ఒకే సమయంలో, ఒకే సందర్భంలో జరగడం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఈ సందర్భాన్ని, ఇదే భాగం మనం మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కూడా చూస్తాము. ఈ వాక్య భాగం మనందరికీ చాలా పరిచయమైనటువంటి వాక్య భాగము. ఈ వాక్య భాగంలో ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాము. ఇది కొంచెం విపులంగా మనం నేర్చుకోవాలి అనుకున్నట్లయితే దీనిలోని 4 సంగతులను మనం 4 రోజులు సీక్వెన్స్గా, మన సిరీస్ లాగా మనం ధ్యానం చేయాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇందులో మొదటిది బీ అలర్ట్, రెండవది బీ వాయిస్, మూడవది బీ సీరియస్, నాలుగవది బీ మెచ్యూర్. ఈ 4 అంశాలలో ఈరోజు మొదటిది బీ అలర్ట్ అనేటటువంటిది ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. మనం ఈ వాక్య భాగంలోనికి వచ్చినట్లయితే 35వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు అని వ్రాయబడి ఉంది. ఆ దినమే అంటే ఆ దినం ఉదయం నుంచి ఆయన ఏం చేశారో ఆ పైన వాక్య భాగంలో మనం చూస్తాము. ఆ దినమంతా కూడా ఆయన దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తాము. దినమంతా ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు శారీరకంగా చాలా అలసిపోయాడు. సాయంకాలం అయ్యేటప్పటికి రోజంతా నిలబడి ఉండడం వల్ల కాళ్ళు లాగి ఉండొచ్చు, మాట్లాడి ఉండడం వల్ల ఊపిరి వెచ్చించి తన శక్తిని చాలా మట్టుకు విడుదల చేసి ఆయన వీక్ అయిపోయి ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడంట. అక్కడ ఏమన్నాడు, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదము అని వారితో చెప్పక. అంటే అద్దరికి వెళదాము అన్నాడు అంటే హీ నీడ్స్ రెస్ట్. బాగా పనిచేసిన తర్వాత ఎవరైనా సరే రెస్ట్ కోరుకోవడం అనేది సహజమైనటువంటి విషయం. ఇక్కడ కూడా యేసయ్య కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలని అద్దరికి పోవుదాం రండి అని శిష్యులతో చెప్పడం మనం చూస్తాం. శిష్యులు కూడా అంతసేపు ఆయన వాక్యం చెప్తున్నంతసేపు జనసమూహాన్ని కంట్రోల్ చేస్తూ బిజీగా ఉండడం మనం గమనిస్తాం. మనం గమనించేటప్పుడు వారు కూడా ఎప్పుడెప్పుడు ఆయన వెళ్దామంటాడా, ఎప్పుడెప్పుడు కొంచెంసేపు విశ్రమిద్దామంటాడా అని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఆయన అద్దరికి వెళదాము అనగానే అక్కడే తర్వాత వచనంలో మనం చూసినట్లయితే వారు ఆ జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో ఎక్కించేసినట్లుగా మనం చూస్తాము. అక్కడ ఏం జరిగింది అన్నట్లయితే ఆ చిన్న దోణిలోనికి ఎక్కగానే ఆయన ఓడ అమర భాగంలోనికి వెళ్ళి అక్కడ నిద్రపోయినట్లుగా మనం చూస్తాం. అంటే ఈ అలల సవ్వడి జోలపాటలాగా ఆ చల్లని గాలి ప్రశాంతంగా ఉంటే ఆయన హాయిగా క్రింద నిద్రపోయినట్లుగా చూస్తాం. శిష్యులు కూడా ఇంకా కొంచెం సేపు మనకి రిలీఫ్ దొరికింది అని హాయిగా పడవ నడుపుకుంటూ పాటలు పాడుతూ వెళుతున్న సమయంలో వారికి జరిగింది ఏంటంటే పెద్ద
తుఫాను అని వ్రాయబడి ఉంది. పెద్ద తుఫాను వచ్చినట్లుగా వచ్చింది, చేరినట్లు రేగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాస జీవితంలో అన్నీ బాగున్నాయి, పనంతా చేసేసాను, క్రమంగా ఆరాధనకి వెళ్తున్నాను, డైలీ బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం వింటున్నాను, సాక్ష్యం చెప్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, నేను చాలా బాగున్నాను, నా ప్రార్థనలన్నిటికీ జవాబులు వచ్చేస్తున్నాయి అని నీవు అనుకుంటున్న వేళ జాగ్రత్త, బీ అలర్ట్ అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు అంటే స్టార్మ్ ఈజ్ అవైటింగ్. తుఫాను రావడానికి సిద్ధంగా ఉంది అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ తుఫాను వచ్చేటప్పుడు నేర్చుకోవలసిన పాఠాలు, విశ్వాసపు స్థాయిలో నువ్వు ఎదగాల్సిన 4 మెట్లు మరి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ మెట్లు ఒకదాని వెంట ఒకటి మనం దినము వెంబడి దినము ధ్యానించబద్దులై ఉన్నాము. ఈరోజు మాత్రం బీ అలర్ట్. నీవు ఒకవేళ అన్నీ సజావుగా ఉన్నట్లయితే జాగ్రత్త, సిద్ధపడు, బీ అలర్ట్. బీ అలర్ట్ అంటే అర్థం ఏంటంటే మెళకువగా ఉండు, సిద్ధపడు. తుఫాను రాబోతుంది. ఆ తుఫాను ద్వారా నువ్వు విశ్వాసంలో ఎదగబోతూ ఉన్నావు, మరో లెవెల్ పైకి ఎదగబోతూ ఉన్నావు. ఆ ఎదగడానికి సిద్ధపడు. అటువంటి సిద్ధపాటు దేవుడు నీకు నాకు దయచేయను కాక. పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, మీరు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. అవును తండ్రి, మాకు అన్నీ మంచిగా ఉన్నప్పుడు తండ్రి, ప్రార్థనలకు జవాబులు మేము పొందుతూ ఉన్నప్పుడు నాయన, విశ్వాస జీవితంలో మా అడుగులు బడిబడిగా పడుతూ ఉన్నప్పుడు తండ్రి నాయన, మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు నాయన, తుఫాను రాబోతుంది, సిద్ధపడు. నువ్వు విశ్వాసంలో ఇదే స్థితిలో ఉండిపోకూడదు, ఇంకో లెవెల్ ఎదగాలి అని ప్రభా నీవు మాకు బయలుపరిచిన బీ అలర్ట్ అనే సత్యం కొరకు నీకు వందనాలు నాయన. మరి తిరిగి ఆ 2వ లెవెల్ కొరకు నాయన మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా మరి అది మేము మనసులో పెట్టుకుని నాయన మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా సిద్ధపడుటకు కృప చూపించమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.